अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అభ్యాసం 60 చెప్పుకుంటున్నాము. అందులో శబ్దకోశము నిన్న 194వ నియమం గురించి చెప్పుకున్నాము. మనకు ఈ 60వ అభ్యాసంలో స్త్రీ ప్రత్యయాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు అక్కడి నుంచి కంటిన్యూగా 195వ నియమం రాసుకోండి. నియమం 195 రాసుకోండి. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. 195వ నియమం. ప్రత్యయస్తాత్ ప్రత్యయస్తాత్ కాత్ ప్రత్యయస్తాత్ కాత్ ప్రత్యయస్తాత్ కాత్ ప్రత్యయస్తాత్ కాత్. ఇది సూత్రం అండి. ప్రత్యయస్తాత్ కాత్. బ్రాకెట్లు పెట్టుకోండి. శబ్దానికి అంతిమంలో చూడండి, 195 నియమం స్లైడ్ మీద కనిపిస్తుంది. ప్రత్యయస్తాత్ ప్రత్యయస్తాత్ కాత్ అంతే ఇచ్చారు. పూర్తిగా ఇవ్వలేదు సూత్రము, సంకేత మాత్రం ఇక్కడ ఇవ్వబడింది. చూడండి, అండర్లైన్ చేశారు అక్కడ ప్రత్యయస్తాత్ అని చెప్పి. అస్తు. శబ్దానికి అంతిమంలో అక ఉంటే, శబ్దానికి అంతిమంలో అక ఉంటే ఆ అక స్థానంలో ఇక వస్తుంది. ఆ అక స్థానంలో ఇక వస్తుంది. ఆ అక స్థానంలో ఇక వస్తుంది. శబ్దానికి అంతిమంలో అక ఉంటే ఆ అక స్థానంలో ఇక వస్తుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ బాలక చెప్పాను. శబ్దం బాలక శబ్దం. ఈ శబ్దానికి అంతిమంలో అక బాలక అక కనిపిస్తుందా మనకు? శబ్దానికి అంతిమంలో కా కకానికి ముందు అకారం అక. బాలక, పాచిక, పాచక, గాయక, గాయక అని ఇట్లా అక ఉంది. ఓకేనా? ఆ అక స్థానంలో ఈ సూత్రం ప్రకారంగా ఇక వస్తుంది అనమాట. రాసుకోండి. బాలక చిన్న డాష్ ఇచ్చేసి దానికి ఎందుకనే బాలిక. బాలక శబ్ద స్థానంలో ఇక చేరిస్తే ఏమవుతుంది? బాలక అనే శబ్దానికి అంతిమంలో అకస్థానం ఇకా చేరిస్తే బాలిక అయిపోతుంది, స్త్రీలింగం అయిపోతుంది. బాలక అనే శబ్దానికి ఇకా చేర్చినప్పుడు స్త్రీలింగంలో ఇకాగా మారిపోతుంది, బాలిక అయిపోతుంది. నమస్తే మహోదయ, నాకే వినిపించటం లేదు. వినిపించడం లేదు. నమస్తే, క్లాస్ జరుగుతుందా? మన మాట కూడా తనకి వినపట్టలేదేమో. మాకు వినిపిస్తోంది, బాగా వినిపిస్తోంది, క్లియర్ గా ఉంది.
యా అందరికి బాగానే వినిపిస్తుంది. ఫస్ట్ అండి అయితే నిర్మల గారు ఒకసారి చూసుకోండి, అక్కడ మీరే ప్రాబ్లం, అందరికీ వినిపిస్తుంది, బాగా చక్కగా వినిపిస్తుంది. అదే ఫారిన్ కంట్రీకే బాగా వినిపిస్తోంది మాకు. అస్తు జీ జీ అస్తు. తో బాలక జీ అందరికి వినిపిస్తుందా అండి? హరి ఓం హరి ఓం. జీ అందరికి వినిపిస్తుందా? ఏం వినబట్టం లేదండి గురుగారు. గురువుగారు మ్యూట్ లో ఉన్నారండి. జీ ఇప్పుడు వినిపిస్తుందా అండి? మెసేజ్ ఆ, పెడుతున్నారు ఎవరెవరో. వినపడుతుందండి. వినిపిస్తుందండి. వినిపిస్తుంది మహోదయ. ఇందాక నుంచి వినపడలేదు. చాలా నుంచి మాట్లాడుతున్నా వినిపించడం లేదు. ఓకే అండి. కాదు మహోదయ, మ్యూట్ లో అందరినీ మ్యూట్ చేశారు, మమ్మల్ని ఓపెన్ చేసేకి చెప్పడానికి రాకుండా చేశారు మహోదయ. గురుగారు ఇప్పుడు ఏం చెప్పండి. ఇప్పుడు చూసుకోండి, ఏం చెప్పలేదు ఇంతవరకు, రాసుకోండి. ఉదాహరణ చెప్తున్నా, బాలక శబ్ద స్థానంలో అకాస్త ఇక చదివిస్తే బాలిక అయిపోతుంది. నెక్స్ట్ పాచక, పాచక డాష్ అకాస్థానం ఇక చదివిస్తే పాచిక అయిపోతుంది. నెక్స్ట్ గాయక, గాయక, గాయక స్థానంలో అకాశ ఇకా చేస్తే గాయిక అయిపోతుంది. గాయిక. నెక్స్ట్
సాధక సాధక స్థానంలో ఇకా చేస్తే సాధిక అయిపోతుంది. సాధక శబ్ద స్థానంలో ఇకా చేస్తే సాధిక. నెక్స్ట్ అధ్యాపక స్థానంలో ఇకా చేస్తే అధ్యాపిక. నెక్స్ట్ మూషక స్థానంలో ఇకా చేస్తే మూషిక. మూషిక ఇలాగా ఉంటాయండి. తో శబ్దాలకు అంతిమంలో అకా వచ్చినప్పుడు ఆ అకా స్థానంలో ఇకా చేరిస్తే అది స్త్రీలింగంలోకి మారిపోతుంది. ఇప్పుడు మనం కొన్ని శబ్దాలు చూసాం. బాలకాలో బాలిక, పాచక శబ్దానికి పాచిక, సాధక శబ్దానికి సాధిక, అధ్యాపక శబ్దానికి అధ్యాపిక, మూషక శబ్దానికి మూషిక. అలాగా ఇకా వస్తుంది, స్త్రీలింగంలోకి మారిపోతాయి. అస్తు. నెక్స్ట్ నియమం రాసుకోండి. నియమం 196. మహోదయ, ఇంత ముందు సూత్రంలో టాప్ చేసాము అని అన్నారు. ఈ సూత్రానికి అలాంటిది ఏమైనా ఉందా? అలాంటిది ఏదైనా ఉందండి దీనికి కూడా? ఇదే ప్రత్యయ స్థాత్ కాదు, ఇదేది ఇకా చేస్తుందండి. ఓహో, పై సూత్రంలో టాప్ చేస్తుంది, ఇదేమో ఈ ప్రత్యయ స్థాత్ అనే సూత్రం ప్రకారం ఇది ఇకా వస్తుంది, అంతేగా? ఇకా వస్తుంది, అవునండి. సరే, ధన్యవాదాలు మహోదయ. అది ఎలా ఏ విధంగానే మనకు కొంచెం ప్రాసెస్ వ్యాకరణ ప్రక్రియ మనకు కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పాలి. డైరెక్ట్ గా మనకు స్థూలంగా గుర్తు పెట్టుకోవడానికి అకాస్థాన్ని ఇకా పెట్టేసుకుని స్త్రీలింగం, అకాస్థాన్ని ఇకా పెట్టుకుంటే స్త్రీలింగంగా మారిపోతుంది అంతే. స్థూలంగా అర్థం చేసుకోవడానికి ఒక సంకేతం చూపించండి, ఈ సూత్రం ద్వారా ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ నియమం 196. నియమం 196 ఎందుకంటే స్త్రీ ప్రత్యయ ప్రకారం అంటే స్త్రీ ప్రత్యయ వచ్చినప్పుడు శబ్దాలు ఏ విధంగా మారుతాయి అవే చూస్తున్నాం అంటే రకరకాలుగా. నెక్స్ట్ ఉగితశ్చ. చూడండి ఇక్కడ ఉగితశ్చ కింద 196 నియమం. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఇదేమంటుందంటే దీని ఏ ప్రత్యయాలలో అయితే ఒక్క నిమిషం. ఏ ప్రత్యయాలలో అయితే ఉకారము లేదా రుకారానికి లోపం అవుతుందో, ఏ ప్రత్యయములలో అయితే ఉకారము లేదా రుకారానికి లోపం అవుతుందో ఆ ప్రత్యయాలకు అంతిమంలో రాయండి. ఆ ప్రత్యయాలకు అంతిమంలో గీ ప్రత్యయం కూడా వస్తుంది. ఆ ప్రత్యయాలకు అంతిమంలో గీప్ కూడా వస్తుంది. ఆ ప్రత్యయాలకు అంతిమంలో గీప్ కూడా వస్తుంది. ఉదాహరణ అర్థమైందా? ఏ ప్రత్యయములలో అయితే అంతిమ అకారం కానీ అంతిమంలో ఉండే ఏ ప్రత్యయంలో అయితే ఉకారానికి కానీ రుకారానికి కానీ లోపం అవుతుందో, ఏ ప్రత్యయంలో అయితే
ఉకారం కానీ రుకారం కానీ ఉకారం కానీ లేదా రుకారం లోపం అవుతుందో ఆ ప్రత్యయంలో ఆ ప్రత్యయానికి అంతిమంలో ఏమొస్తుంది? ఆ ప్రత్యయానికి అంతిమం గీ ప్రత్యయం వస్తుంది. ఆ ప్రత్యయానికి అంతిమంలో గీ ప్రత్యయం వస్తుంది. గీప్ అండి. గీ దీర్ఘము ప హలంతం. గీప్ గీ ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ ప్రత్యయమునకు అనుబంధ లోపం చేస్తే ఈ ప్రత్యయమునకు అనుబంధ లోపం చేస్తే ఈ ప్రత్యయమునకు అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. ఈ మిగులుతుంది. ఓకేనా? ఉదాహరణ అర్థనా? ఏ ప్రత్యయములలో అయితే అంతిమ ఉకారం కానీ రుకారం కానీ లోపమవుతుందో ఏ ప్రత్యయములలో అయితే లేదా ఏ ప్రత్యయాలకైతే అంతిమ ఉకారం ఏ ప్రత్యయములలో అయితే అంతిమ ఉకారం కానీ రుకారం కానీ లోపమవుతుందో ఆ ప్రత్యయానికి అంతిమంలో ఏమొస్తుంది? గీప్ వస్తుంది. ఈ గీ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. ఈ దీర్ఘీకారం ఈ మిగులుతుంది. ఓకేనా? అంటే ప్రత్యయానికి అంతిమంలో ఊ గాని రు గాని లోపం కావాలి. అటువంటి లోపం ఏంటి? ప్రత్యాంతం చేత గీప్ వస్తుందండి. ఆ గీప్కి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. ఓకే, ఇప్పుడు దానికి అనుగుణంగా మా బుక్ లో డీప్ అని ఇచ్చాడు మహోదయ. డీప్ 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 కాదు, అది మధ్యలో చుక్క కూడా ఉంటుంది, అది కనిపించలేదు. ఓకే మహోదయ, ఇప్పుడు ధన్యవాదాలు. కవర్గం పంచమాక్షరం కదా మహోదయ? కవర్గం పంచమాక్షరం. పంచమాక్షరం కవర్గానికి పంచమాక్షరం ఈ దీర్ఘీకారం చేర్చాలి. అస్తు. మహోదయ ఈ గీపు ప్రత్యయానికి అంతిమంలో అన్నారు మహోదయ. తర్వాత అంతిమంలో ఈ మిగులుతుంది. అనుబంధ లోపం చేస్తే ఈ గీప్కి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. ఓకే. ఉదాహరణకి మతు మతు ప్రత్యయానికి మతుపులో అనుబంధంలో పెట్టి పకారం హలంత్యం ఉకారానికి ఉపదేశ అజునాశికయిత్. ఈ మతు ప్రత్యయానికి అంతిమంలో ఏముంది? పకార హలంతం ఉంది, ఉకారం కూడా ఉంది. సరే, ఏదైనా ఉకారం కానీ రుకారం కానీ మనకి ఇక్కడ ఊ ఉంది కదా, కాబట్టి ఉకారం అయితే ఏంది కాబట్టి అటువంటి ప్రత్యయానికి అంతిమంలో ఈ కారం చేర్చుకోవచ్చు. అదే చూద్దాం. ముందు రాసుకోండి. మతుప్పు కామ, మతుపులో ఊ ఉంది. శత్రు రెండో ప్రత్యయం అంటే శత్రు ప్రత్యయం. శత్రు ప్రత్యయం శత్రులు ఏముంది? ఇది శత్రు ప్రత్యయం. ఈ శత్రు ప్రత్యయానికి అంతిమంలో ఉంది రుకారం ఉంది. రుకారం ఉంది. ఓకేనా? నెక్స్ట్ శత్రు ప్రత్యయం. నెక్స్ట్ క్తవతు ప్రత్యయం. క్తవతు ప్రత్యయం. క్తవతు ప్రత్యయం. నెక్స్ట్ ఈయసున్ ప్రత్యయం. ఈయసున్ ప్రత్యయం. ఈయసున్ ప్రత్యయం. ఓకే, ఈ శబ్దం అండి. అంటే ఈ శబ్దానికి అంతిమంలో మత్తు ప్రత్యయం వచ్చినా, శత్రు ప్రత్యయం వచ్చినా, తవతు ప్రత్యయం వచ్చినా, ఈ యస్సున్ ప్రత్యయం వచ్చినా, ఇవన్నీ ప్రత్యయాలు. ఈ ప్రత్యయంలో ఏం లోపం కావాలి? ఉకారం అనే లోపం ఉండాలి, లేదా రుకారానికి లోపం చేసి ఉండాలి. చూడండి, ఇక్కడ మనకు 4 ప్రత్యయాలు చెప్పుకున్నాం. మతుపులో ఊ ఉంది, శత్రులో రు ఉంది, తవతులో మళ్ళీ ఊ ఉంది, ఈయస్సున్లో ఇక్కడ ఊ ఉంది. సో అన్నిట్లో ఊ ఉంది, ఒక దాంట్లో రు ఉంది. అంటే ఉకారానికని ప్రత్యయంలో ఉండే ప్రత్యయంలో అంతిమ ప్రత్యయంలో ఉకారం కానీ రుకారం కానీ లోపం అయితే అటువంటి ప్రత్యయానికి అంతిమంలో గీప్ వస్తుంది అని మనకు ఈ నియమం చెప్తున్నమాట. అవి ఏంటో ఎటువంటి ప్రత్యయం ఒక 4 చూపించాం. చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఒక 4 చూసుకున్నామట. ఇప్పుడు వీటిని ఉపయోగించి ఎలా ఉంటాయనేది చూద్దాం. వీటికి పక్కనే ఒక పని చేయండి. మత్తుకి ఏం మిగులుతుంది? మత్తు మిగులుతుంది. క్రమంగా రాసుకోండి. 4 శబ్దాలకు ఈ 4 శబ్దాలు 4 ప్రత్యయాలకు క్రమంగా 4 ఏం మిగులుతాయో చూద్దాం. అవి రాసుకోండి. ఏం రాసుకోండి? మతుపు, శత్రు, తవతు, ఈయసున్, ప్రత్యయ్.
ఈ ప్రత్యయాలకు అనుబంధ లోపం చేస్తే క్రమంగా మత్ అంటే మత్తుకి మత్తు మిగులుతుంది. క్రమంగా మత్, అది శత్రు ప్రత్యయానికి షత్ రుకారం వెళ్ళిపోతుంది. అదే తవతు ప్రత్యయానికి తవతు ప్రత్యయానికి తవత్. నెక్స్ట్ ఈయస్సున్ ప్రత్యయానికి ఈయస్సున్ ప్రత్యయానికి ఏమొస్తుంది? ఈయస్. ఇవేండి, ఓకేనా? ఇవి మిగులుతాయి అనమాట. అనుబంధం లోపం చేస్తే క్రమంగా మత్తుకి మత్, శత్రుకి షత్, తవతుకి తవత్, ఈయస్సునికి ఈయస్. ఓకే అండి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఉదాహరణ శ్రీమత్ శబ్దానికి శ్రీమతి. శ్రీ శబ్దానికి మత్తు తెచ్చుకుంటే మిగిలింది శ్రీమత్. మత్తు మిగిలింది అక్కడ, మత్తు ప్రత్యయం మత్తు మిగిలింది, అందుకే శ్రీమత్. చిన్న డాష్ ఇచ్చి బాణం గురించి చేసి కనిపిస్తుంది స్లైడ్ మీద. బాణం గురించి దానికి ఏమొస్తుంది? మత్తుకి ఏ ప్రత్యయంలో అయితే ఉకారానికి లోపం చేసామో ఆ ప్రత్యయానికి అంతిమలు ఏమొస్తుంది? గీప్ వస్తుంది. గీప్ కనుబదులు లోపం చేస్తే ఏమి మిగులుతుంది? ఈ మిగులుతుంది. ఆ ఈ డైరెక్ట్ పెట్టేసాం. శ్రీమత్కి శ్రీమతి వస్తుంది. శ్రీమత్కి శ్రీమతి. అదేవిధంగా బుద్ధిమత్ శబ్దానికి ఏమొస్తుంది? బుద్ధిమతి. ఈ మత్ ఎక్కడి నుంచి వచ్చింది? మత్తు ప్రత్యయించి మత్ వచ్చిందండి, ఓకేనా? బుద్ధిమతి. అలాగే విద్యావతి. విద్యావతికి విద్యావతి. నెక్స్ట్ గచ్చతికి గచ్చంతి. ఇక గచ్చతి ఏ ప్రత్యయం అండి? శత్రు ప్రత్యయం అండి. ఏ ప్రత్యయము? ఒక్కసారి క్షమ్యతామండి. శత్రు ప్రత్యయం అనుమతి లోపల ఏం మిగిలిందండి? శత్రు ప్రత్యయం అనుమతి లోపల ఏం రాస్తున్నారు? శత్తు కాదు, క్షమ్యతాం. అక్కడ అత్తు రాసుకోండి. శత్తు కాదు అత్తు మిగులుతుంది. శాఖ లశక్కవత ద్వితీయ ప్రకారం లోపం అవుతుంది. అత్తు మిగులుతుంది, రాసుకోండి. శాసి అత్తు పెట్టేసేయండి. రుకారం వెళ్ళిపోతుంది, షకారం వెళ్ళిపోతుంది. షాలో ఆ మిగులుతున్నాడు, అత్తు మిగులుతున్నాడు. అందుకే ఇది గచ్చతిలో గమ్ ధాతు చేత శత్రుపతి తీసుకొస్తే గచ్చతి అయిపోయినమాట, అంటే అత్తు వచ్చింది. ఓకే, అస్తు. గచ్చతి శబ్దానికి ఇక్కడ గచ్చంతి అలా వస్తుంది, మధ్య నకారం వస్తుంది అన్నమాట. అంటే తకారం నకారంగా మారిపోతుంది. గచ్చంతి. గచ్చతికి గచ్చంతి. ఇదే విధంగా పఠత్ శత్రు ప్రత్యయం, అత్ ప్రత్యయం. పఠత్కి పఠంతి. నెక్స్ట్ లిఖత్కి లిఖంతి. లిఖత్కి ఏమొస్తుంది? లిఖంతి. నెక్స్ట్ లిఖత్కి లిఖంతి. నెక్స్ట్ హసత్కి హసంతి. హసత్కి ఏమొస్తుంది? హసంతి. హసత్కి హసంతి. నెక్స్ట్ గతవత్కి గతవతి. తవతు ప్రత్యయం కండి.
గతవత్ కి గతవతి తవత ప్రత్యయం ఎగ్జాంపుల్స్ ఇవి. గతవతి, అలాగే పఠితవత్ కి పఠితవత్ కి పఠితవతి, పఠితవత్ కి పఠితవతి, పఠితవత్ కి పఠితవతి. నెక్స్ట్ ఉక్తవత్ కి ఉక్తవత్ కి ఉక్తవతి, ఉక్తవతి, ఉక్తవతి. నెక్స్ట్ శ్రేయస్ కి శ్రేయసి, శ్రేయస్ కి శ్రేయసి, శ్రేయస్ కి శ్రేయసి, శ్రేయస్ కి శ్రేయసి. శ్రేయస్ కి శ్రేయసి. ఇక ఈయస్వి ప్రత్యయానికి ఎగ్జాంపుల్ అండి. శ్రేయస్ అని ఈయస్వి ప్రత్యయానికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. అన్నిట్లో దీనికి అన్నిట్లో గీప్ వస్తుంది, గీప్ కాని ఈ అయిపోతుందండి. శ్రేయస్ కి శ్రేయసి. నెక్స్ట్ ఇదే విధంగా గరీయస్ కి గరీయసి, గరీయసి. అంటే ఇవన్నీ గీప్ వచ్చేసరికి స్త్రీలింగంలోకి మారిపోతున్నాయి అన్నమాట. గరీయస్ కి గరీయసి, దీర్ఘికారం వచ్చింటే స్త్రీలింగంలోకి మారిపోతుంది. గరీయసి. ప్రేయస్ కి ప్రేయసి, ప్రేయస్ కి ప్రేయసి. నెక్స్ట్ జ్యాయస్ కి జ్యాయసి, 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 జ్యాయసి. నెక్స్ట్ భూయస్ కి భూయసి, భూయస్ కి భూయసి, భూయస్ కి భూయసి. ఓకేనా? నెక్స్ట్ అండి మహోదయ, ఆ. ఈ గచ్చన్ అనేది కూడా శత్రు ప్రత్యయమే కదండి? గచ్చనిక తకారం గచ్చెత్త తకారం నకారంగా మారిపోతుంది. అవును, అవి ఏకవచనంలో వస్తాయి కదా, గచ్చన్, శృణ్వన్, పఠన్ అవన్నీ ఏకవచనంలో కదండి? అవునవునండి, ఏకవచనంలో. కానీ ఇక్కడ శత్రు ప్రత్యయంలో ఇవి బహువచనంలో వచ్చినాయా ఈ రూపాలు? ఏవి? ఇప్పుడు గచ్చంతి ఇవి వచ్చినాయి కదండి మనకి. అది ఏకవచనమే, కానీ స్త్రీలింగంలో దీనికి కానీ గచ్చంతి, భవంతి, గచ్చంతి, గచ్చంత్యో, గచ్చంత్య అలా రూపం. నదీ, నద్యో, నద్య సమానంగా స్త్రీలింగ రూపం ఓహో. ఏకవచనం వస్తుంది. స్త్రీలింగ రూపం ఇది అన్నమాట. స్త్రీలింగ రూపము. గచ్చన్ అనేది పుల్లింగ రూపం. గచ్చన్, గచ్చంతో, గచ్చంత పుల్లింగం. గచ్చంతి, గచ్చంత్యో, పుంలింగ రూపము. గచ్చంత్యో స్త్రీలింగ రూపం ఇది. అవును, అదే పుల్లింగ శబ్దాలు ఇప్పుడు స్త్రీలింగ అర్థమైంది. మాత్రమే ఎలా అవుతాయి ఇక చూపించామండి. అలాగే అలాగే. నెక్స్ట్ నియమం 117 197. నియమం 197. నియమం 197. రిన్నేభ్యో ngీప్, రిన్నేభ్యో ngీప్, రిన్నేభ్యో ngీప్, రిన్నేభ్యో ngీప్. శబ్దానికి అంతిమంలో రిన్నేభ్యో ngీప్, శబ్దానికి అంతిమంలో ఏగా శబ్దానికి అంతిమంలో ఉరు లేదా న్ ఉంటే, శబ్దానికి ఏముండాలట? ఉరు లేదా న్ నకారం పొల్లు ఉంటే అక్కడ ngీ ప్రత్యయం వస్తుంది.
శబ్దానికి అంతిమ రూ లేదా గీ ఉంటే అటువంటి శబ్దం చేత గీ ప్రత్యయం వస్తుంది. గీప్, గీ ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ గీప్ వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయానికి అనుబంధ లోపము చేస్తే ఈ మిగులుతుంది. ఈ మిగులుతుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపము చేస్తే ఈ మిగులుతుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. మహోదయ ఆ. మహోదయ జీ చెప్పండి. అటువంటి శబ్దము తర్వాత చెప్పండి మహోదయ. రు లేదా అటువంటి శబ్దం శబ్దానికి అంతిమంలో రు లేదా అన్ ఉంటే లేదా ఉంటే అటువంటి శబ్దం చేత గీ ప్రత్యయం వస్తుంది. అటువంటి శబ్దం చేత గీ ప్రత్యయం వస్తుంది. శబ్దం చేత గీపు ప్రత్యయం వస్తుంది. ఇంకా ఆ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. పైన చెప్పిన విధంగా ఆ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. ఆ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. జీ ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు శబ్దానికి అంతిమ రూ ఉండేటువంటి శబ్దాలు ఏంటివి? శబ్దానికి అంతిమ నా ఉంటే ఏ విధంగా ఉంటాయి శబ్దాలు అవి కింద చూపిస్తున్నారు. మొట్టమొదటి కర్తృ రు ఉంది. కర్తృలో రు ఉందా? కర్తృ, అందుకే దానికి ఏమొస్తుంది? కర్త్రీ వస్తుంది. కర్తృ శబ్దానికి స్త్రీలింగంలో ఏమవుతుంది? ఈ చేస్తే కర్త్రీ, కర్త్రీ అలా వస్తుంది. ఇదే విధంగా హర్తృ శబ్దానికి హర్తృ శబ్దానికి హర్త్రీ, హర్తృ శబ్దానికి హర్త్రీ. అదేవిధంగా ధర్తృ శబ్దానికి ధర్తృ, ధర్తృ శబ్దానికి ధర్త్రీ, ధర్తృ శబ్దానికి ధర్త్రీ. అలాగే భర్తృ శబ్దానికి భర్తృ. అన్నిటి రుకారానికి ఎగ్జాంపుల్ చూపిస్తానండి. సో శబ్దానికి కదా అన్నిటి రూ ఉంది కదా, ఆ రూ ఉన్న చోటల్లా అటువంటి శబ్దం చేత పక్కన గీప్ వస్తుంది. గీప్ వస్తే ఈ మిగులుతుంది. కలిపితే ఈ విధంగా రూపం తయారవుతున్నాడు. భర్త్రీ, భర్తృ శబ్దానికి భర్త్రీ, భర్త్రీ. నెక్స్ట్ కవయిత్రి, కవయిత్రు శబ్దానికి కవయిత్రు, కవయిత్రు శబ్దానికి కవయిత్రు శబ్దానికి కవయిత్రి, కవయిత్రు శబ్దానికి కవయిత్రి, కవయిత్రు శబ్దానికి కవయిత్రి. విధాత్రి, విధాతృ, విధాతృ శబ్దానికి విధాత్రి. ఇవి ఇంత రుకారాంత శబ్దానికి అంతే రుకారం ఉన్నటివి దీర్ఘీకారం గీప్ తీసుకొస్తే ఇలాగా ఈ రకంగా తయారవుతాయని చెప్పుకుంది. నెక్స్ట్ నకారాంత శబ్దాలు. నకారాంత శబ్దాలు ఎలా ఉంటే రాసుకోండి. దండిన్, దండిన్. గురుగారు ఇక్కడ ధర్త్రి అన్నప్పుడు త్రీకి పైన రేఫ కూడా ఉంది ధర్త్రి, కానీ కవయిత్రికి రేఫ లేదు పైన, విధాత్రికి రేఫ లేదు. అక్కడ అన్నిట్లలో ఏముంది? భర్తృ అన్నప్పుడు భర్తృలో ముందుగా రేప ఉంది. ఇక్కడ కవయిత్రి లేదు కదా, విధాతృ ఇక్కడ లేదు. అందుకే ఈ విధంగా హరులో రేప ఉంది, ధర్తృలో రేప ఉంది, భర్తృలో రేప ఉంది. అందుకే వచ్చింది. ఇక్కడ లేదు కదా, సామాన్య కవయిత్రి ఉంది. ఎక్కడ ముందు అది రేపు ఉంది అక్కడ వచ్చింది అన్నమాట, ఇక్కడ లేదు కదా. నెక్స్ట్ దండిన్. దండిని శబ్దానికి అంతిమంలో ఉండే నా, శబ్దానికి అంతిమ నా వచ్చింది.
అటు శబ్దానికి నా ఉన్నటువంటి శబ్దం ఏదైతే ఉందో దాంతో గీప్ వస్తుంది. గీప్ కనుమ లోపం చేస్తే ఈ మిగులుతుంది అన్నమాట. అందుకే దండిని, దండినికి దండిని. అలాగే తపస్విన్, తపస్విన్కి తపస్విని. మానిన్, మానిన్కి మానిని, మానిన్కి మానిని. నెక్స్ట్ మనోహారిన్, మనోహారిన్, మనోహారిని, మనోహారిని. కామిన్, కామిన్కి కామిని, కామిన్కి వస్తుంది కామిని. కామిన్కి వస్తుంది కామిని. కామిన్కి కామిని. ఓకే, ఇవి నకార శబ్దానికండి. ఓకేనా, ఈ రకంగా మనం చూసినాము. స్త్రీలింగ శబ్దంలో ఎలా మారుతాయి ఈ శబ్దాలు? నకారంతో ఉన్నప్పుడు, రుకారంతో ఉన్నప్పుడు స్త్రీలింగంలో ఏ ప్రతి తెచ్చుకుంటే ఈ రకంగా రూపం తయారవుతుందో మనం చూసామండి. స్త్రీలింగంలో కామిని, మనోహారిని, మానిని, తపస్విని ఇలాగా చూసాం. నెక్స్ట్ నియమం 198. నియమం 198. షిద్ గౌరాదిభ్యశ్చ, షిద్ గౌరాదిభ్యశ్చ, షిద్ గౌరాదిభ్యశ్చ, షిద్ షిద్ గౌరాదిభ్యశ్చ. బ్రాకెట్ పెట్టుకొని చూద్దాము. షిద్ గౌరాదిభ్యశ్చ బ్రాకెట్ పెట్టుకుని రాస్తున్నాం. గౌర ఆది శబ్దాలకు అంతిమంలో లేదా గౌరాది గణంలో చెప్పిన శబ్దాలకు అంతిమంలో, గౌరాది గణంలో ఉన్నటువంటి శబ్దాలకు అంతిమంలో, గౌరాది గణములో ఉన్నటువంటి శబ్దాలకు అంతిమంలో ఈ ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయం వస్తుంది. గీస్ వస్తుంది, దానికి బయట చెప్పేసాను. ఈ ప్రత్యయం వస్తుంది. శబ్ద గౌరాది గణంలో ఉన్నటువంటి గౌరాది గణంలో ఉన్నటువంటి శబ్దాలకు అంతిమంలో ఈ వస్తుంది. ఈ వస్తుంది. ఈ వస్తుంది. ఈ వస్తుంది. ఉదాహరణకి దీనికి ఈకారం అండి, అంటే గీస్ వస్తుంది, ఆ గీస్కే అనుమతి లోపల ఈ మిగులుతుంది అని డైరెక్ట్ చెప్పేశాను. ఈ వస్తుంది. ఉదాహరణకి గౌరాది గణం అంటే కొన్ని గణాలు ఉన్నాయి. గణపాఠంలో కొన్ని శబ్దాలు ఇవ్వబడ్డాయి. ఆ శబ్దాల అన్నిటిలోని ఈ వస్తుందండి. గౌరాకి గౌరీ, గౌరాకి గౌరీ. నెక్స్ట్ నర్తకకి నర్తకి, నర్తక శబ్దానికి నర్తకి. నెక్స్ట్ మాతామహ, మాతామహకి మాతామహి, మాతామహకి మాతామహి, మాతామహకి మాతామహి. మాతామహకి మాతామహకి మాతామహి. దీనికి కారణం పితామహకి పితామహి, పితామహ శబ్దానికి పితామహి. ఇదే విధంగా కుమార శబ్దానికి కుమారి, కుమార శబ్దానికి కుమారి.
అలాగే కిషోర, కిషోరాకి కిషోరీ, కిషోర శబ్దానికి కిషోరీ. నెక్స్ట్ తరుణ శబ్దానికి తరుణి, తరుణ శబ్దానికి తరుణి, తరుణ శబ్దానికి వస్తుంది తరుణి. సుందర శబ్దానికి సుందరి, సుందర శబ్దానికి వస్తుంది సుందరి, సుందర శబ్దానికి సుందరి. ఓకే, ఇది 198వ నియమం అండి. ఓకేనా, 198వ నియమం. నెక్స్ట్ రాస్తుంది 199వ నియమం. 199వ నియమం, 199వ నియమం. జాతేర స్త్రీ, జాతేర స్త్రీ, జాతేర స్త్రీ. పుంయోగా, పుంయోగా, జాతేర స్త్రీ పుంయోగా. ఈ జాతేర స్త్రీ అనేది ఒక సూత్రము, పుంయోగా అని ఒక సూత్రం అండి. పూర్తి లేదా సంకేతం మాత్రం ఇక్కడ ఇచ్చారు. పుంయోగా. ఈ స్లైడ్ వెళ్ళిపోయింది చూడండి మళ్ళీ. జాతేర స్త్రీ పుంయోగా బ్రాకెట్లో పెట్టుకోండి. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. జాతివాచక శబ్దాలలో, జాతివాచక శబ్దాలలో, జాతివాచక శబ్దాలలో జాతివాచక శబ్దాలలో అలాగే స్త్రీ అర్థంలో, జాతివాచక శబ్దాలలో, అదేవిధంగా స్త్రీ అంటే పత్ని అర్థంలో, స్త్రీ అంటే పత్ని అర్థంలో, పత్ని అర్థంలో ఈ వస్తుంది, ఈ వస్తుంది. ఏం చెప్పండి, స్త్రీవాచక జాతివాచక శబ్దాల్లో, అలాగే స్త్రీ అర్థంలో అంటే పత్ని అర్థంలో ఈ వస్తుంది, అంటే ఈ ప్రత్యయం వస్తుంది, ఈ వస్తుంది. స్త్రీ అంటే పత్ని అర్థంలో ఈ ప్రత్యయం వస్తుంది. రాసుకోండి. ఎగ్జాంపుల్, బ్రాహ్మణస్య స్త్రీ బ్రాహ్మణి, బ్రాహ్మణస్య స్త్రీ ఈజ్ ఈక్వల్ టు బ్రాహ్మణి. జాతివాచక శబ్దమే కదా బ్రాహ్మణి అని చెప్పి, బ్రాహ్మణ జాతి, బ్రాహ్మణి. ఇదే విధంగా శూద్రస్య పత్ని శూద్రీ, శూద్రీ, శూద్రీ. గోప్యాః పత్ని గోపీ, గోపస్య పత్ని రాయండి, గోపస్య పత్ని గోపీ.
గురుగారు ఇవన్నీ గౌరీ శబ్దం లాగానే ఉంటాయండి. అవునండి, మొత్తం గౌరీ శబ్దం లాగా ఉంటాయండి. ఇత్యాది ఇత్యాది, బ్రాహ్మణి, శూద్రి, గోపి, ఇవన్నీ జాతివాచక శబ్దాలు. స్త్రీలింగం అది అంటే ఈ వచ్చేసింది. పుల్లింగం అంటే బ్రహ్మ, స్త్రీలింగం అంటే బ్రహ్మణి. బ్రాహ్మణి అంటున్నా అండి. బ్రాహ్మణి. నపుంసకలింగం ఏమైనా ఉందండి? దీనికి ఏం లేదా? ఇంకా రెండేనా? ఇక్కడ స్త్రీలింగ శబ్దం గురించి ఆలోచిద్దామండి మనం. అవి వేరే విధంగా ఉంటాయి. ఓకేనా? అండ్ సోదరస్య స్త్రీ ఏం చెప్పారండి? సోదరస్య స్త్రీయా పత్నియా? స్త్రీ అంటే పత్ని అర్థం. ఇక్కడ శూద్రస్య స్త్రీ అంటే శూద్రుని యొక్క పత్ని అని అర్థం. శూద్రస్య పత్ని లేదా స్త్రీ ఏదైనా ఒకటే. శూద్రుడి యొక్క స్త్రీని శూద్రి అంటాం, అంటే తన భార్యను, శ్రీమతి. అదే గోపస్య స్త్రీ గోపి ఇత్యాదయ. నెక్స్ట్ మృగ. మృగ శబ్దానికి మృగి. మృగ శబ్దానికి వస్తే మృగి అంటే మృగి. మృగ పుల్లింగం, స్త్రీలింగం మృగి అంటాం. ఇదే విధంగా హరిణి. హరిణి దీర్ఘికారం. హరిణి. అలాగే సింహి. సింహి ఆడసింహం, సింహి. అలాగే వ్యాఘ్రి. 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 నెక్స్ట్ హంసి. 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 నెక్స్ట్ మార్జారి. 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 ఓకే, ఇవి శబ్దాలండి. 199వ నియమం. నెక్స్ట్ అంతిమ రాసుకుని 200 నియమం. ఇది ఇక్కడికి మొత్తం మనకు 200 నియమాలు ఇవ్వబడ్డాయి. మహోదయ మార్జరా మార్జారి అవుతుంది మహోదయ. మార్జరా మార్జారి అయిపోతుంది. మార్జరా మార్జారి అయిపోతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ అంతిమ నియమం 200 నియమం. 200 నియమం. నియమం 200. ఇంద్ర, ఇంద్ర, వరుణ. లక్ష్మి గారు ఎక్కడున్నారు? స్లైడ్ కనిపించడం లేదండి. ఇంద్ర, వరుణ, కనబడలేదు మహోదయ, కనబడడం లేదు. కనబడటం లేదా? అదే మామూలు పాతదే వచ్చింది మండి పెడితే. మీరు లేకపోతే రాయండి సార్. లేకపోతే ఇక్కడ చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇంద్ర, చూడండి కనిపిస్తుంది. నియమం 200. ఇంద్ర, వరుణ. ఇంద్ర, వరుణ కామ పెట్టేసింది. ఇంకా చూడండి చాలా ఉంది. ఇంద్ర, వరుణ, భవ, రుద్ర, యమ
అని చాలా సూత్రం విశాలంగా ఉంది. ఇక్కడ సంకేతం ఇక్కడి నుంచి ఈ తాత్పర్యం తీసుకోబడింది అని చెప్పడం కోసం. ఇంద్ర వరుణ కామ, ఇంకోటి పత్యుర్నో, ఇది ఒక సూత్రం. పత్యుర్నో 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 కామ యూనస్తి 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 యూనస్తి, ఇది ఒక సూత్రం అండి. యూనస్తి ఇత్యాది. అదని చాలా ఉన్నాయి. ఒక ఉపలక్షణంగా ఒక 3 సూత్రాలు చెప్పుకున్నాడు, 3 సంకేతాలు ఇచ్చాం. ఇంద్ర వరుణ పత్యుర్నో యూనస్తి ఇతి ఆది. ఇతి ఆది బ్రాకెట్లు పెట్టేసేయండి. ఈ శబ్దాలకు అంతిమంలో ఒక్క నిమిషం అండి. అంటే ఈ సూత్రంలో ఇవ్వబడే శబ్దాలండి. ఇక్కడ ఉంటాయన్నమాట, అవి ఇక్కడ తీసుకోవాలి. ఈ సూత్రాల్లో ఇవ్వబడిన శబ్దాలకు అంతిమంలో రాయండి. ఈ సూత్రాలు ఇవ్వబడిన శబ్దాలకు అంతిమంలో ఈ సూత్రాలు ఇవ్వబడిన శబ్దాలకు అంతిమంలో స్త్రీలింగంలో ప్రత్యయం తెచ్చినప్పుడు రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఈ సూత్రాలు ఇవ్వబడిన శబ్దాలకు అంతిమంలో స్త్రీలింగ ప్రత్యయం తెచ్చినప్పుడు రూపాలు ఈ విధంగా ఉంటాయి. రూపాలు ఈ విధంగా ఉంటాయి. రాసుకున్న ఉదాహరణ, ఇంద్ర శబ్దానికి ఇంద్రాణి, నెక్స్ట్ ఇంద్ర శబ్దానికి ఇంద్రాణి. అలాగే భవ శబ్దానికి భవాని. భవ శబ్దానికి ఏమొస్తుంది? భవాని. నెక్స్ట్ రుద్ర శబ్దానికి రుద్రాణి. మాతుల శబ్దానికి మాతులాని. ఈ శబ్దానికి స్త్రీలింగంలో ప్రత్యయం ఈ రకం అవుతుందన్నమాట, మాతులాని. ఉపాధ్యాయ శబ్దానికి ఉపాధ్యాయాని. ఉపాధ్యాయాని. ఆచార్య శబ్దానికి ఆచార్యాని.
ఆచార్య శబ్దానికి ఆచార్యాని, ఆచార్య శబ్దానికి ఆచార్యాని లేదా ఆచార్య, ఆచార్య అలా వస్తుంది. ఆచార్యాని లేదా ఆచార్య అలా కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ పతి శబ్దానికి పత్ని, పతి శబ్దానికి స్త్రీలింగాన్ని పత్ని చేస్తే పత్ని అయిపోతుంది. పత్ని దీర్ఘం అండి, పత్ని. యువన్ శబ్దానికి యువతి, యువన్ శబ్దానికి యువతి, యువతి. యువన్ శబ్దానికి యువతి, యువన్ శబ్దానికి యువతి. శ్వశుర శబ్దానికి శ్వశ్రూహు, శ్వశుర శబ్దానికి శ్వశ్రూహు, శ్వశుర శబ్దానికి శ్వశ్రూహు, శ్వశ్రూహు. రాజన్ శబ్దానికి రాజ్ఞి, రాజన్ శబ్దానికి రాజ్ఞి, రాజన్ శబ్దానికి రాజ్ఞి. విద్వస్ శబ్దానికి విదుషి, విద్వస్ శబ్దానికి విదుషి, విద్వస్ శబ్దానికి ఏమొస్తుంది విదుషి, విద్వస్ శబ్దానికి విదుషి, విద్వస్ శబ్దానికి వస్తుంది విదుషి. ఇవి నియమం 200లో ఉన్నటువంటి శబ్దాలకు అంతిమంలో స్త్రీలింగ ప్రతినిధి ఇచ్చినప్పుడు రూపాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పి ఈ వ్యాకరణంలో మొత్తము స్త్రీలింగ ప్రత్యయాలు మొత్తం చెప్పుకున్నామండి. ఈ రకంగా 200 నియమాలు మనం ఇంతవరకు పూర్తిగా చెప్పుకున్నాం. ఈ అభ్యాసంలో మనకు ఈ రచనావర్గంలో మొత్తం 200 నియమాలు ఉన్నాయండి. 60 అభ్యాసాల్లో 200 నియమాలు ఇవి. నెక్స్ట్ ఈ శబ్దకోశాన్ని ఉపయోగించి ఈ నియమాలను ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయనేది మనం రేపు చూద్దామండి. అస్తు, ఇది రేపుతో కంప్లీట్ చేద్దాము. దీంట్లో ఇంకా సంక్షేపంగా కూడా రేపు పరిశిష్టంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం ఇలా ఏ విధంగానే రేపు చూద్దామండి. పరిశిష్టం విషయాలు చూద్దాం. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. వాక్యాలు పెట్టానండి, చూసుకోండి. వాక్యాలు పెట్టారంట చూసుకోండి.